కూర్చోండి. నా పేరు చరిత, నేను మీ తెలుగు టీచర్ని. ఈరోజు మీకు పాఠం చెప్పబోతున్నాను. ఆ పాఠం పేరు తథాస్తు. తథాస్తు అంటే మీకు తెలుసా? తథాస్తు అంటే అలాగే జరగనుగాక. ఒక ఊరిలో వెంకయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అంటే ఒక ఊరిలో ఆ వ్యక్తి పేరు వెంకయ్య. ఆయన రాళ్ళు కొట్టి వాటిని అమ్మి వచ్చిన సొమ్ముతో బతుకుతూ ఉండేవాడు. అంటే ఒక ఊరిలో వెంకయ్య ఉన్నాడు కదా, ఆ వెంకయ్య అతను ఒక పని చేయాలి కదా. ఆ పని ఏం పని అంటే రాళ్ళు కొట్టుతూ వాటిని అమ్మి వచ్చిన సొమ్ము అంటే వచ్చిన డబ్బుతో బతుకుతూ ఉండేవాడు. రాళ్ళు కొట్టి అంటే మీకు తెలుసా? కొట్టడం ఏమిటి? కాదు, కొట్టి అంటే కొట్టి అంటే పగలగొట్టడం. ఒకరోజు ఇంటికి కావాల్సిన వంట సామాగ్రి కోసం చిల్లర కొట్టుకు వెళ్ళాడు. వంట సామాగ్రి అంటే తెలుసా మీకు? వంట సామాగ్రి అంటే వంట సరుకులు, సరేనా? అక్కడ వ్యాపారం చేస్తున్న మనిషిని చూచి, నేను ఎండలో కష్టపడి సంపాదిస్తున్నాను. ఈ వెంకయ్య ఉన్నాడు కదా, ఆయన రాళ్ళు కొట్టుతూ ఎండలో పని చేస్తున్నాడు. కానీ ఇతను అంగడికి వెళ్ళాడు కదా, ఆ అంగట్లో వ్యాపారిని చూసిన తర్వాత ఇతను నేను ఎండలో కష్టపడి సంపాదిస్తున్నాను అని అనుకున్నాడు. ఈ వ్యాపారి నీడలో కూర్చొని డబ్బు సంపాదిస్తున్నాడు. అంటే ఈ వ్యాపారి ఉన్నాడు కదా, ఈ వ్యాపారి నీడలో కూర్చొని సంపాదిస్తాడు కదా డబ్బు. నేను వ్యాపారిని అయితే ఎంతో బాగుంటుంది అనుకున్నాడు. ఈ వెంకయ్య అనుకున్నాడంటే వ్యాపారిని చూసి, నేను కూడా మనసులో అనుకున్నాడు, నేను కూడా వ్యాపారిని అయితే ఎంతో బాగుంటుంది కదా అని. ఆకాశంలో ఉండే తథాస్తు దేవతలు అతనిని ఆలోచన కనిపెట్టి తథాస్తు అన్నారు. ఆకాశం పైన ఉండే తథాస్తు దేవతలు ఈ వెంకయ్య మనసులో అనుకునేది కనిపెట్టి వాళ్ళు తథాస్తు దేవతలు ఏమన్నారు? తథాస్తు అన్నారు. వెంకయ్య ఇంటికి వెళ్ళేసరికి అతని ఇల్లు ఒక అంగడిగా మారిపోయింది. వెంకయ్య వ్యాపారి అయ్యాడు. ఈ వెంకయ్య ఇంటికి వెళ్ళేసరికి ఆయన ఇల్లు ఏమైంది? ఒక అంగడిగా మారిపోయింది. ఈ వెంకయ్య అప్పుడు ఏమయ్యారంటే ఒక వ్యాపారిగా అయ్యాడు. కొన్ని రోజులు గడిచాయి. అతని దుకాణం ముందు ఒక కారు వచ్చి ఆగింది. ఇక్కడ వెంకయ్య ఒక దుకాణం పెట్టాడు కదా, ఇక్కడ ఈ దుకాణం ముందు ఒక కారు వచ్చి ఆగింది. అందులో నుండి సూటు బూటు వేసుకున్న ఒక ఉద్యోగి దిగాడు. మీకు ఉద్యోగి అంటే ఎవరో తెలుసా?
మీకు ఉద్యోగి అంటే ఎవరో తెలుసా? ఉద్యోగి అంటే ఇక్కడ ఒక సూటు కూడా వేసుకున్న మనిషి ఉన్నాడు కదా, అతను ఉద్యోగి. అతనిని చూసిన వెంకయ్య నేను కూడా ఒక ఉద్యోగిని అయితే దర్జాగా ఉంటుంది కదా అనుకున్నాడు. ఈ ఉద్యోగిని చూసి వెంకయ్య ఏమనుకున్నాడంట, నేను కూడా ఒక ఉద్యోగిని అయితే దర్జా కారులో ఉండొచ్చు కదా అనుకున్నాడు. వెంకయ్య వెంటనే దేవతలు తథాస్తు అన్నారు. ఇందాక చెప్పాను కదా, అతని ఆలోచనని కనిపెట్టి తథాస్తు దేవతలు తథాస్తు అన్నారని. ఇతను మళ్ళీ వెంకయ్య ఆ ఉద్యోగిని చూసిన తర్వాత అతను కూడా నేను కూడా ఉద్యోగిని అయితే ఎంత బాగుంటుంది కదా అన్నారు కదా, అందుకు తథాస్తు దేవతలు ఏమన్నారు, తథాస్తు అన్నారు. వెంకయ్య ఉద్యోగిగా మారి కారులో ఉన్నాడు. ఈ వెంకయ్య ఎలా ఉన్నాడు, ఉద్యోగి అయ్యి కారులో ఉన్నాడంట. ఓకేనా? ఉద్యోగం చేసిన వెంకయ్య ఆఫీసు పని మీద వేసవిలో పొరుగురు వెళ్ళాడు. మీకు వేసవి అంటే ఏంటో తెలుసా? ఎండాకాలం. వేసవి కాలం అంటే ఎండాకాలం. అక్కడ ఇల్లు తిరగవలసిన పని ఏర్పడింది. ఈ వెంకయ్య ఉద్యోగి అయిన తర్వాత అతనికి పని పడింటది కదా, వేరే ఊర్లకు వెళ్ళడం. వేరే ఊర్లో ఇంటింటికి తిరగవలసిన పని ఏర్పడింది. ఎండ ఎక్కువ ఉండడం వల్ల వెంకయ్య నేను సూర్యుడిని అయితే ఎంత బాగుంటుందో, ఎండ నాకు ఉండదు కదా అని అనుకున్నాడు. వెంటనే తథాస్తు దేవతలు తథాస్తు అన్నారు. కాసేపటికి ఆకాశంలో నిండుగా మబ్బులు పట్టాయి. మేఘం ఒకటి సూర్యుడికి అడ్డం వచ్చింది. భూమి కనపడకుండా చేసింది. కొంచెం చేపటి తర్వాత ఆకాశంలో మబ్బులు అంటే మేఘాలు పట్టాయంట. ఒక మేఘము సూర్యుడికి అడ్డం వచ్చి సూర్యుడికి భూమి కనిపించకుండా చేసింది. సూర్యుడు ఉన్న వెంకయ్యకు కోపం వచ్చింది. సూర్యుడిగా ఉన్న వెంకయ్యకు కోపం వచ్చిందంట. అప్పుడు ఈ మేఘం నాకంటే గొప్పది అంటే, ఒక మేఘం సూర్యుడికి అడ్డం వచ్చింది కదా, ఈ వెంకయ్య అనుకున్నాడంట, ఈ మేఘం నాకంటే గొప్పది అని అనుకున్నాడు. లేకపోతే నాకే అడ్డం ఎలా వస్తుంది, నేను మేఘంగా మారాలి అని అనుకున్నాడు. క్షణాల్లో వెంకయ్య మేఘమైపోయాడు. అంటే ఈ మేఘం నాకంటే గొప్పది అనుకున్నాడు కదా, లేకపోతే నాకే అడ్డం వస్తుందా అని వెంకయ్య అన్నాడు. నేను మేఘంగా మారాలి అనుకున్నాడు. ఎవరు? వెంకయ్య. క్షణాల్లో తథాస్తు దేవతలు తథాస్తు అన్నాడు. అప్పుడు వెంకయ్య ఏమైపోయాడు? మేఘంగా మారిపోయాడు. ధన్యవాదాలు.